ఐపీఎల్ 2025 సీజన్ ని సరికొత్తగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఫ్యాన్స్ ని మరింత అలరించేలా మ్యాచ్ల సంఖ్యను పెంచాలి అనుకుంటోంది. ఇప్పటికే ఐపీఎల్ 2025 సీజన్ నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ అందుకు కావాల్సిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో రిటెన్షన్ పాలసీ రూపొందించే పనిలో నిమగ్నమైంది. డిసెంబర్లో మెగా వేలం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీస్తో సమావేశం నిర్వహించిన బీసీసీఐ మెగా వేలానికి సంబంధించిన సలహాలు, సూచనలను స్వీకరించింది. అయితే అప్కమింగ్ సీజన్లో మ్యాచ్ల సంఖ్యను పెంచే అవకాశాలపై చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే వచ్చే ఐపీఎల్ సీజన్లో మొత్తం 84 మ్యాచ్లు జరగనున్నాయి. వాస్తవానికి ఇప్పటిదాకా ఐపీఎల్లో ప్లే ఆఫ్స్తో కలిపి మొత్తం 74 మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే రానున్న సీజన్లలో అదనంగా మరో 10 మ్యాచ్లు నిర్వహించడంపై బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ముందుగా 10 మ్యాచ్లను పెంచి ఐపీఎల్ 2025-2026 సీజన్లలో మొత్తంగా 84 మ్యాచ్లు నిర్వహించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐపీఎల్ 2027లో ఈ మ్యాచ్ల సంఖ్యను 94కి పెంచబోతున్నారు. దీంతో 2027లో లీగ్ ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. ప్రెజెంట్ ఐపీఎల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2027 సీజన్ ని లీగ్ ప్రాతిపదికన నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. అంటే అన్ని జట్లు ఒకదానితో ఒకటి 2 మ్యాచ్లు ఆడతాయి. దీని ద్వారా లీగ్ దశలోనే 90 మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.